మనకా మోజు ఆగదు. ఏదో ఒకటి జరుగుతున్న పరిస్థితుల గురించి ఏదో చెప్పేంత వరకు మనకు నిద్ర పట్టదు. అలా తయారైపోయిన రాజకీయాల్లో. సో 2 అంశాలు, తమిళనాడుకు సంబంధించినది జరుగుతున్న పరిస్థితి, వెస్ట్ బెంగాల్కు సంబంధించినది. ఎలక్షన్ల తర్వాత మాట్లాడాం. వెస్ట్ బెంగాల్లో వాళ్ళు క్లియర్ కట్గా ఆమె నేను రాజీనామా చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని గవర్నర్ చెప్పినాడు. గవర్నర్ ఈరోజేమో యాక్సెప్ట్ చేసినట్టున్నారు. తమిళనాడులో నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ, నాకు అవకాశం ఇవ్వండి అని అంటున్నాడు. అది కొన్ని ఛానల్లో గవర్నర్ ఒప్పుకున్నాడు, గవర్నర్ ఒప్పుకోలేదు అనే దాని మీద ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. సో రెండింటికి మనము చూస్తే రెండు డెమోక్రటిక్ సిస్టంలో జరుగుతున్న పరిస్థితులను, ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను అనమాట. ప్రజాస్వామ్యంలో ఏ విధంగా దిగజారిపోతున్నాయి అనే దాని మీద. సో ఇప్పుడు చూస్తే తమిళనాడు సరే, ఆమె మాయావతి మాట్లాడిన పద్ధతి అసలు అన్డెమోక్రటిక్ గా జరిగింది. ఇది దాని జరుగుతున్నవన్నీ అలాగే జరుగుతున్నాయి కదా. సో అందుకే నేను మొదట కంగ్రాచులేషన్ జ్ఞానేష్ కుమార్ అని చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు గవర్నర్ రోల్కు సంబంధించి గవర్నర్ రాజ్భవన్లోనో లేకుంటే వాళ్ళు పిలిచే లోక్ భవన్లోనో మెజార్టీలు చూపించుకునే ప్లేస్ కాదు. గతంలో కూడా ఇలాగే ఉంటే సుప్రీంకోర్టు 48 గంటల నుంచి 72 గంటల లోపల డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. మేబీ దానికి తగ్గట్టుగా ఉంటాడు. నువ్వు స్ట్రెంగ్త్ చూపించుకోవాల్సినది అసెంబ్లీలో స్ట్రెంగ్త్ ఉంటే ఉంటుంది, స్ట్రెంగ్త్ లేకుంటే అది ఇరిపోతుంది. కానీ పరిస్థితులు ఆ విధంగా లేదు. 118 మందితో నువ్వు వస్తేనే కానీ యాక్సెప్ట్ చేయము, దానికి కాల్ ఫార్ చేయము అని చెప్పి చెప్తున్న సందర్భం. ఇంతకంటే ఎక్కడా ఉండదు. లార్జెస్ట్ ఎవరికైతే ఎక్కువ సీట్లు ఉన్నాయో వాళ్ళను గవర్నమెంట్ ఏర్పాటు చేయడం దిశగా గవర్నర్ కాల్ ఫార్ చేయాలి. ఇక్కడ విజయ్ విషయంలో చూస్తే, తమిళనాడు విషయంలో చూస్తే డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఏం అడగటం లేదు. అడుగుతుండేది ఓన్లీ విజయ్ మాత్రమే అడుగుతున్నాడు. కాబట్టి అది విజయ్కి ఇవ్వాలి. కానీ ఇప్పుడు 3 సార్లు కలిసినా కానీ కాలేదు, ఏదో ఇచ్చినట్టు అనేది కూడా మళ్ళీ ఒక రూమర్స్గా కూడా వస్తున్నాయి. సరే, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం అనుకోండి. కానీ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇదే 2017లో గోవాలో జరిగినప్పుడు బీజేపీకి 13 వచ్చినాయి, కాంగ్రెస్కి 17 వచ్చినాయి. అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ని పిలిచి అవకాశం ఇచ్చి మెజార్టీ నిరూపించుకోవాలని చెప్పాల. కానీ అలా జరగలే. 5 రోజుల తర్వాత మళ్ళీ బీజేపీకి అవకాశం ఇచ్చినారు మెజార్టీ చూపించుకొని. ఆటోమేటిక్గా ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, మెజార్టీ చూపించుకున్న తర్వాత మిగతా 6 మంది వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు జాయిన్ అయిపోతారు. దాంట్లో వేరేదేం ఉండదు. సో అది మొన్న జరిగిన గోవాలో జరిగినది. మణిపూర్లో అయితే బీజేపీకి 2, కాంగ్రెస్కి 21 వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా కాంగ్రెస్ ని పిలవలే. నేను ఎందుకు ఈ ఉదాహరణలు జరుపుతున్నానంటే, ఈ దేశంలో దీంట్లో ఒక తప్పుడు కల్చర్. అంటే ఒకప్పుడు బీజేపీలో ఒక ఓటుతో ఓడిపోయినప్పుడు వాజ్పేయి గారిని దించినప్పుడు అందరూ కూడా వాజ్పేయి గారిని ఇలా దించారు, ఇలా తప్పు జరిగింది అందరూ బాధపడినారు. కానీ ఈరోజు ఆ సందర్భం ఎక్కడ కనపడటంలే. గెలుపే పరమావిధిగా దాన్ని ఏ విధంగా అయినా పోతే సరిపోతుంది అనే పరిస్థితికి ఈరోజు రావడం చాలా దురదృష్టకరం. సో
తమిళనాడు లాంటి ప్రాంతంలో విజయ్ అనే వ్యక్తి 2 పార్టీలను కాదని కొత్తగా 2 సంవత్సరాలు పెట్టిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఇచ్చి సపోర్ట్ రావాలని చెప్పేసి అడగవలసింది. కానీ ఇక్కడ అలా జరగటం లేదు. సో నేను అందరినీ దీని మీద కోరుకునేదంటే, చాలామంది నేను మొన్న 2 days బ్యాక్ 3 days బ్యాక్ పెడితే అన్న మీసాలు పెట్టున్నా బాగుంటుంది, మీసాలు తీసేసినట్టు. అరే నా మీసాలు పోతే మళ్ళీ వచ్చాయిరా. కానీ ఈరోజు దేశంలో జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఈ నష్టము మనము మాట్లాడుకోకుండా డిస్కస్ చేయకుండా పోతే డెఫినెట్గా లూజ్ అవుతాం. నా వల్ల నేను మాట్లాడడం వల్ల వచ్చే ఇంకోటో ఏం లేదు. నాకు రాదు, ఇంకోటికి ఏం రాదు, పార్టీకి రాదు. కానీ జరిగే నష్టం గురించి మాట్లాడకపోతే, కొంతమంది నిన్నేమన్నారు, డిఎంకేను ఏఐడిఎంకే కూడా కలిసి ఇది అని చెప్పేసి. అంతకంటే దరిద్రం ఏమి ఉండదు. ఎందుకంటే కర్ణాటకలో జేడీఎస్ బీజేపీ ఇద్దరు కొయిలేషన్ గవర్నమెంట్లో 2.5 సంవత్సరాలు పెట్టినప్పుడు జేడీఎస్ కుమారస్వామి రిజైన్ చేయలే. జేడీఎస్ కుమారస్వామి రిజైన్ చేయనప్పుడు ఏమైందంటే, బీజేపీ 5 years తర్వాత యడియూరప్ప వచ్చేసా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయిపోయి వచ్చినాడు అనమాట. సో దీంట్లో కాంగ్రెస్ ఏమన్నా నీతి చేసింది అంటే, కాంగ్రెస్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఆ లైన్లో ఎప్పుడేమి చేయలే. అప్పుడేమి అదేం పర్ఫెక్ట్గా ఏం చేయలేదు ఆ రోజుల్లో కూడా. సో ఇది ఇప్పుడు పోయేదైతే ఇంకా దిగజారి. సరే, ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, మా డాడ్ 94లో కావచ్చు 99లో కావచ్చు ఎలక్షన్స్ జరిగినప్పుడు రిగ్గింగ్ చేసుకున్నారు అని చెప్పేసి నేను బహిరంగంగా చెప్తూ ఉంటాను. కానీ ఇప్పుడు జరుగుతున్నది డెమోక్రసీ మొత్తం దేశవ్యాప్తంగా ఒక రకమైన ఇది జరుగుతోంది. ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేకపోతే ఇంకెవడు దాని మీద ఎవరి దగ్గర పోవాలా? ఎలక్షన్ కమిషన్ మీద ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్న దానిలో ఎంతమందికి నమ్మకం ఉంది చెప్పండి? కామన్గా ఆలోచించే వాళ్ళకి ఎవరికి నమ్మకం లేదు. సో ఎనీహో ఇది ఒక డిస్కషన్ లాగా మనం మాట్లాడకపోతే ఖచ్చితంగా రాబోయే తరాలకు మనం అన్యాయం చేసిన వాళ్ళం, నష్టం చేసిన వాళ్ళం అయితే మాట్లాడలేని తనం, మన చేతగానితనంగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఐ రిక్వెస్ట్ అందరూ కూడా ఒక డిస్కషన్, దీంట్లో నష్టం వచ్చేది ఏంది లేదు. హౌ సెంట్రల్ ఈజ్ యాక్టింగ్ ఆన్ అస్. వాళ్ళకున్న ఈడీలను కానీ సిబిఐలను కానీ ఇన్కమ్ ట్యాక్స్ని కానీ, లాస్ట్కు గొగోయ్ అనే అతను ఒక 3 జడ్జిమెంట్ల తర్వాత అతన్ని రాజ్యసభకి ఇచ్చినారు. రాజ్యసభలో అతని అటెండెన్స్ పర్సెంటేజ్ 52%. అతను ఒక డిస్కషన్లో కూడా పాల్గొన్నాడని ఇచ్చినాడు. అంటే ఒక 2-3 తీర్పులు ఇచ్చిన తర్వాత అలా రాజ్యసభలు ఇచ్చుకుంటా పదవులు ఇచ్చుకుంటా పోతున్నట్టే. ఇంకా దాంట్లో ఏమున్నట్టు నాకు అర్థం కావటం లేదు. గతంలో ఇవ్వలేదా అంటే డెఫినెట్గా ఇచ్చినారు, నేనే కాదంటం లేదు. కానీ గతంలో జరిగింది కదా తప్పు, నేను అదే పనికిమాల పనులు చేస్తాను అంటే కాదు కదా. అందరూ మాట్లాడేది ఏంది, గతంలో వాజ్పేయి గారిది మొన్న జరిగింది. వాజ్పేయి గారు అనేది ఆ రోజు ఎథికల్గా ఒక్క ఓటుతో ఓడిపోయినా కానీ, ఇదే అన్నాడీఎంకే జయలలిత గారు విత్డ్రా చేసుకున్నాక ఓడిపోయినా కానీ ఆయన స్వాగతించిన నెక్స్ట్ ఎలక్షన్లో పోతే బంపర్ మెజార్టీతో గెలవడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కనపడటం లేదే ఎక్కడ అనేది నేను ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. ఎందుకంటే షిండేని దించినారు, శివసేన తీసేసి ఎవడేం మాట్లాడలే. అజిత్ పవార్ బయటకు వచ్చినాడు శరద్ పవార్ నుంచి బయటికి, ఎవడేం దాని గురించి మాట్లాడటంలే. ఏదో జరిగిపోతుంది, నాది కాదు కదా నా విషయం. కానీ సరే, ఉత్తర భారతదేశంలో అది ఎట్లయినా పోని, కానీ సదరన్లో మనకున్నంత ఫీలింగ్ కానీ ఇంకోటి కానీ పొలిటికల్ మీద ఉన్న అవగాహన కానీ నార్త్లో వాళ్ళకి చాలా తక్కువ. నార్త్లో ఇంకా ఇప్పటికీ ఆ పాతకాలం లాగానే నడుస్తూ ఉంటుంది ఆ పెత్తందారి వ్యవస్థ ఆ విధంగా. కానీ మనకి ఇక్కడ చాలా అవేర్నెస్ వచ్చినాం, అయినప్పటికీ కూడా మనము దాని గురించి డిస్కస్ చేయకపోవడం, దాన్ని యాక్సెప్ట్ చేయడము అనేది ఐ ఫీల్ వెరీ బ్యాడ్. సో డెఫినెట్గా
తమిళనాడులో జరుగుతున్న రాజకీయాలుగా. సో హోవర్ ఇప్పుడు అది లేకుంటే 5 ఏళ్ళు వదులుకోలేడా విజయ్కి? ఏమవుతుంది? 5 ఏళ్లలో అతను సక్సెస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా, జనం యొక్క ఆస్పిరేషన్స్ ప్రకారము నిలబడతాడా అని ఆ రోజు చూసుకోవాల్సిన అంశము. కానీ ఇచ్చిన అవకాశాన్ని సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వకపోవడం చాలా తప్పు. నేను మన తెలంగాణ గవర్నర్ కూడా చేసిన అప్పుడు ఓట్ ఫర్ నోటు దానిలో ఉన్నప్పుడు పంచాయత్ చేసినాడు. పంచాయత్ చేసి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్కి దీనిలకు ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గవర్నర్స్ డ్యూటీ కాదు కదా అంటున్నా. ఇట్స్ గవర్నర్స్ డ్యూటీ కాదు కదా. గవర్నర్ డ్యూటీ చేసి పంచాయత్ చేసి ఎవరికి నష్టం లేకుండా ఒక అమికబుల్ సొల్యూషన్ ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. సో నా బాధ కావచ్చు, ఆవేదన కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతూ అధికారానికి పోతూ ఉంటే, అధికార పార్టీలకో దీనిలకో పోతూ ఉంటే ఇన్స్టిట్యూట్స్ డెఫినెట్గా కేవలం పేదోడు లాగానే ఉండిపోతాడు, డబ్బున్నోడు లాగే పోతా ఉంటాడు. దానిలోకి నేను చెప్పినా ఇంకోటి చెప్పినా కానీ సో ఎవరి వన్ హ్యాస్ టు డిస్కస్. బికాస్ 2 ద్రవిడియన్ పార్టీలు 50-60 సంవత్సరాలు వేరే పార్టీకి స్కోప్ లేకుండా రూల్ చేసిన ప్రాంతంలో ఈరోజు ఒక కొత్త పార్టీ ఎమర్జ్ అయింది. సో వీ హ్యావ్ టు టెల్ దట్ ఎమర్జ్ అయిన పార్టీకి మనం అందరము కూడా డెఫినెట్గా న్యూ పార్టీస్కి సార్ అతను ఏ విధంగా నిలబెట్టుకుంటాడు లేదు అనేది ఇట్స్ ఎ సెకండరీ. సో మై కన్సిడరేషన్ అది. సో మీరందరూ కూడా డిస్కస్ చేయండి. నా గడ్డాలు మీసాలు అవేం పోతాయో, నెలపోతాయి, మళ్ళీ వచ్చాయి, మళ్ళీ పోతాంటాయి. కానీ సిస్టమ్ హ్యాస్ టు లివ్. సిస్టమ్ బతకపోతే ఇది ఉపాధ్యాయులు, మేధావులు మాట్లాడాలి కోసం. నేను రోడ్ల మీదకి వచ్చి కాదు, అట్లీస్ట్ డిస్కషన్ చేయండి. మాట్లాడడానికి కూడా భయపడతాండనే ఒక పరిస్థితులలో ఉంటే ఇంక అంతకంటే ఘోరం ఏమి ఉండదు. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ కీపింగ్ దిస్ వీడియో బికాస్ ఐ హ్యావ్ టు టెల్ హ్యాట్స్ ఆఫ్ టు ద విజయ్. 2 పార్టీల మధ్య ఎవరితోనూ పోను నేను అని చెప్పి బయటకు వచ్చి ఎమర్జినాడు. సో పర్సనల్గా అంటే కొత్తగా వచ్చిన సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కంఫర్ట్ జోన్ నుంచి, ఎందుకంటే సినిమాలలో అంతా పొగిడేది ఇవి తప్ప వేరేది ఉంటుంది, వాస్తవాలు చెప్పరు. అలాంటి సిస్టమ్ నుంచి బయటకు వచ్చి ఎమర్జ్ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, కరూర్లో జరిగిన ఇన్సిడెంట్లో కావచ్చు, నిలదొక్కుని కాంప్రమైజ్ అడిగినా కానీ ఇప్పుడు ఎక్కడో చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ నాలాగనే డిప్యూటీ సీఎం ఇస్తారంట నీకు అని. కానీ హీ డిడ్ంట్ యాక్సెప్ట్. దాంట్లో ఆ కిక్ ఉండదు కదా. సినిమాలలో అట్లాంటిది నువ్వు వదిలిపెట్టేసి వచ్చి ఎవరికో తొత్తుగా లేకుంటే డిప్యూటీ సీఎం ఇస్తామనో లాంటి మంత్రి పదవి ఇచ్చేదానిలకు యూ కెన్ ఎంజాయ్ యువర్ బ్యూటిఫుల్ సినిమా కెరీర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఇలా అందరినీ రోడ్ల మీదకి లాగేనంటే ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, నిలబెట్టినాడు, 18 మంది ఎంతో గెలిచారు, తర్వాత రియలైజ్ అయినాడు మన వల్ల కాదు ఇది అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. అట్లా చాలా మంది వచ్చారు. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు, అసలు డేర్ చేయలేకపోయినాడు. ఎన్నేళ్ల నుంచి పార్టీ మీటింగ్లని వాళ్ళ ఫ్యాన్స్ మీటింగ్ అని ఎన్నో మీటింగ్స్ పెట్టా, బట్ సక్సెస్ కాలేకపోయినాడు కదా రజనీకాంత్. సో దిస్ అనదర్ ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. అంటే చాలా మంది పవన్ కళ్యాణ్కి 21 గెలిచినాడు, ఇట్స్ 0 సీట్ల నుంచి బయటకు వచ్చినాడు. 0 సీట్ల నుంచి అతను ఏం రాలే, అతను ఇంకో పార్టీకి మద్దతు తెలపడం, అది ఏ విధంగా జరిగిందో అందరికీ ఎలక్షన్స్ తెలిసినదే. కానీ విజయ్ వచ్చిన తీరు వేరు. అతను ఒకని దుర్భాషలు ఆడేది కానీ ఎక్కడైనా మాట్లాడినప్పుడు కూడా అంకుల్, స్టాలిన్ అంకుల్ ఎలా ఉన్నారు సార్, ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చినాడు. కానీ సర్కాస్టిక్ కులం మీద కానీ, మతం మీద కానీ, జాతి మీద కానీ, నా కులమోట్లు నాకేయాలని కానీ, ఇది పాలిటిక్స్లో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఇది కదా. ఫస్ట్ ఇది కదా మార్చుకునేది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. సో మనం అందరం కూడా ఆ పద్ధతిలో ఆలోచించుకోవాలని చెప్పేసి ఇట్స్ మై రిక్వెస్ట్. సరే ఎవరి దారి వాళ్ళది. కానీ ఐ ఫెల్ట్ ఎందుకో బాగా అనిపించలేదు జరుగుతున్న పరిణామాలు. నేను తమిళనాడు అని చెప్పడంలా, వెస్ట్ బెంగాల్ అని చెప్పడంలా, దేశంలో జరుగుతున్న పరిణామాలు మతం మీదనో దేవుడి మీదనో
రాజకీయాల కంటే నేను ఇంతకుముందు కూడా చెప్పా, దేశానికి ఏం చేస్తున్నారు అనే దాని మీద అడగండి. మా అప్లిఫ్ట్మెంట్ ఎడ్యుకేషన్కి ఏ విధంగా చేస్తున్నామని అడగండి, మెడికల్ హెల్త్కి ఏ విధంగా చేస్తున్నామని గవర్నమెంట్ని నిలదీయండి. దీనిలో కానీ ఊరికి గాలి కబుర్లకు గాలి మాటలకు ఇది అని చెప్పేసి మన దాంట్లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అమరావతి 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 ఏమైతుంది? అమరావతి వెళ్ళకలా మా ఊర్లో వాళ్ళని ఏం బాగుపడరు కదా. అది సంపద సృష్టి అంటున్నారు. ఎప్పటికి సంపద సృష్టిస్తారు? ఎప్పటికైతే అది ఉన్న డబ్బులు అప్పులు కట్టుకోవడానికి వడ్డీలు కట్టుకోవడానికి సరిపోదు. ఇలా సరే మాట్లాడితే అంటారు, సరే ముందు ఆ రైతులకనే న్యాయం చేస్తే దాని పద్ధతి. సో మళ్ళీ డిబేట్ కావాలి, డిబేట్ కాదలుచుకోలేదు. సో ఐ వాంట్ ఇది ఈరోజు దేశంలో జరుగుతున్నది ప్రతిదీ కూడా ఒక తప్పుగా రాజకీయ క్రీడలాగా కనపడుతుంది. గవర్నర్స్ అనే వ్యవస్థ తన అధికారాలను మిస్యూజ్ చేసుకుంటున్న సందర్భాన్ని మనం అందరం కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.